ప్రజల్లారా, ఇతనే మన పెహల్వాన్, ఎంతో బలవంతుడు. ఇతనితో పోటీ పడబోతున్నది వీరుడు భోలా. అందరూ అతన్ని ప్రేమగా బిండి అని పిలుస్తారు. ఇప్పుడు నీకొక పన్ను విరిగిపోయింది. నిన్ను మహారాజు గారు వెంటనే అంతఃపురానికి తీసుకురమ్మని చెప్పారు. మహారాజు గారే పిలిచారా? అయితే అదేదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. సరే, నేను వస్తాను. భీమ్, కొద్ది రోజుల క్రితం నుంచి అడవి మార్గంలో ప్రయాణిస్తున్న వ్యాపారస్తుల వస్తువులన్నీ ఎవరో రహస్యంగా దొంగిలించుకుపోతున్నారు. ఇంతవరకు ఆ దొంగలు ఎవరనేది ఎవరికీ తెలియదు. ఆ దొంగలు అదృశ్యంగా సంచరిస్తున్నారు. అదృశ్యంగా సంచరిస్తున్నారా? భీమ్, భీమ్, నా గోధుమ మూటల్ని ఎలాగైనా నాకు తిరిగి వచ్చేలా చెయ్యి, లేదంటే నేను ఈ నష్టాన్ని భరించలేను. మీరేం దిగులు పడకండి, దీనికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటి భీమ్? మహారాజా, మేమందరం అతనితో వెళ్తాం. అప్పుడు ఆ దొంగలు దోపిడీ కోసం వస్తారు కదా, మేమందరం కలిసి వాళ్ళని బంధించేస్తాం. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. ఆ దొంగలందరూ మా నుంచి ఎలా తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను. ఎవరు వస్తున్నట్టున్నారు? అందరూ సిద్ధంగా ఉండండి. ఇరుక్కున్నారు. ఇదిగో చూసారా, వీళ్ళే ఆ అదృశ్య నేరస్తులు. భీమ్, ఇంకెక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు. ఆపండి. భీమ్, నేనే ఈ ప్రాంతానికి రాజుని. నీకు నీ స్నేహితులకి ఇంటికి వెళ్లేందుకు నేను అనుమతిస్తున్నాను. మీరు వెళ్ళొచ్చు. మీరు దొంగతనం చేసిన వస్తువుల్ని తిరిగి వాళ్ళకి ఇస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. అలాగే మళ్ళీ దొంగతనం చేయమని మాకు మాట ఇవ్వాలి, సరేనా? ఈ అడవి మా సొంతం. మేము దోచుకున్న వస్తువుల్ని తిరిగి ఇవ్వలేము, అలాగే దోచుకోవడం కూడా ఆపం. ఈ అడవి మీకు మాత్రం సొంతం కాదు, ఇది అందరిది. ఒక పడవల పోటీ జరగబోతోంది. ఒక పడవలో నా సైనికులు 200 మంది ఉంటారు. అలాగే ఇంకో పడవలో మీరందరూ ఉంటారు. అది సంఖ్యలతో ఉంటారు. ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో ఈ అడవి వాళ్ళకే సొంతం. మేము ఒప్పుకుంటున్నాం. ఇంకోటాలీలే గెలుస్తారు. ఇప్పుడు దొంగతనం చేసినవన్నీ తిరిగిచ్చేయండి. మమ్మల్ని క్షమించు భీమ్, మేం దోచుకున్నవన్నీ నువ్వు తీసుకెళ్లిపోవచ్చు. అంతేకాదు, నేను నీకు మాట ఇస్తున్నాను, ఇక మీదట మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం, అలాగే ఈ అడవి మీద అధికారం చలాయించో. తీసుకెళ్ళిపో.
రాజునా మ్యాజికా గిలిగిలి వలవల గొలగొలు బయటికి రాజు. ఏమైంది రాజు? అందులోంచి ఏం రాలేదా? నీ మ్యాజిక్ అదిరింది రాజు. ఇదేం కష్టం కాదు, ఎవరైనా చేయగలరు. గిలిగిలి గొలగొలు వలవల బయటికి రాజు. సరే, ఇప్పుడు ఆ టోపీ లోపల ఏముంది? నాకు కూడా ఇవ్వు రాజు. అలాగే నాకు ఒకటివ్వా. ఇది నేను తింటాను. రుచి అదిరింది. ఇంకా ఒకటే మిగులుంది. మీ ఇద్దరిలో ఎవరైతే పెద్దవారో వారికే ఈ లడ్డు దక్కుతుంది. నేనే పెద్దవాణ్ణి. లేదు, నేనే పెద్దవాడిని. వీళ్ళిద్దరిలో పెద్దవాళ్ళు ఎవరై ఉంటారు? బహుశా ఇది మన టుంటున్న ఆంటీకి తెలుసుంటుందేమో. అవును, నాకు తెలుసు. డోలునే పెద్దవాడు. నీకంటే నేనే పెద్దవాణ్ణి, అర్థమైందా? ఇంకెప్పుడు ఈ విషయం మర్చిపోకు. ఇప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్ళి ఆ లడ్డూలని తీసుకుంటాను. డోలు, మనం ఆ లడ్డూని భాగాలుగా చేసుకొని తినొచ్చుగా. మన ఇద్దరు అన్న తమ్ముళ్ళు. లేదు లేదు బోలు, ఆ లడ్డూలు నాకు మాత్రమే సొంతం. ఎందుకంటే నేనే నీకన్నా పెద్దవాణ్ణి. ఈ రోజు చేసినట్టే అమ్మ రోజు పరాటాలో నెయ్యేసి చేస్తే చాలా బాగుంటుంది కదా జగ్గు. ఈ రోజు మా అమ్మ బంగాళదుంప మసాలాను పూరీ చేసింది. ఇవాళ పొద్దున నువ్వేం తిన్నావు భీమ్? నేనా? లడ్డు. ఈ రోజు మేం కూడా మంచి విందు ఆరగించాం. అవును కదా బోలు? ఉలవచారు, గడ్డ పెరుగు. అవును, దాని తర్వాత పూరి నాయనో. ఒకవేళ ఇలాంటి భోజనం రోజు దొరికితే ఎలా ఉంటుంది? ఉలవచారు, గెడ్డ పెరుగా? అలాంటి భోజనం చేసే అదృష్టం నాకు దక్కదనుకుంటాను. ఏమైంది కాళియా? గత 3 రోజులుగా మా ఇంట్లో ఒకే కూర వండుతున్నారు, అదే కాకరకాయ. కానీ కాళియా, మీ ఇంట్లో ఎందుకు వేరే కూరగాయలు వండి పెట్టడం లేదో చెప్పు. ఈసారి మా తోటలో కాకరకాయలు ఎక్కువ పండాయట. కాకరకాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. కాకరకాయల్లోనే రకరకాల వంటలు వండుతున్నారు. కాకరకాయ చాలా చేదు.